హాయ్ అండి. ముందు వీడియోలో రవ్వతో లడ్డూలు చేశాను కదా, హాఫ్ పార్ట్ పక్కన పెట్టాను, వేరే స్వీట్ చేస్తానని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు నాకు టైం కుదరక ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. పక్కన రోజు దీన్ని తీసి ఇప్పుడు స్వీట్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఎప్పుడైనా డిఫరెంట్ స్వీట్స్ చేసుకోవాలన్నప్పుడు ఇలా రవ్వని మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఒక్కసారిగా ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 2-3 డేస్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకోండి. ఇలా రవ్వని బాగా మర్దన చేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం మైదా పిండి, అలాగే చక్కెర పొడి, యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దీంట్లో కొంచెం చక్కెర పొడి చేసి వేసుకున్నానండి, ఎందుకంటే అది డైరెక్ట్గా స్వీట్ చేసుకున్నాను. దీంట్లో మైదా పిండి యాడ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ని బాగా పౌడర్ కింద చేసుకొని వేసుకున్నాను. ఇలా కలిపేసుకొని బాగా రౌండ్గా ఉండల కింద చుట్టేసుకోవాలి. రవ్వతో అప్పాలండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని ఇంకా వేరే విధంగా కూడా చేసుకుంటారు. నేనైతే ఈ మిగిలిన పిండితో ఇలా చేస్తున్నాను. రెండు టేస్ట్లు ఒకే విధంగా ఉంటాయి. ఇలా అప్పాల కింద చేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పాలనేవి వేసిన వెంటనే కలపకండి, విరిగిపోతాయి. మైదాపిండి అనేది బాగా చెక్ చేసుకొని వేసుకోండి. మైదాపిండి అనేది కొంచెం తక్కువైనా కూడా ఆయిల్లో వేయగానే ఈ అప్పాలు అనేవి విడివిడిగా అయిపోతాయి. మీకు కూడా అలా అయితే టెన్షన్ పడకుండా ఇంకొంచెం మైదాపిండి వేసుకొని బాగా మర్దన చేసుకొని తర్వాత అప్పాల కింద చేసి వేసుకోండి, బాగా వస్తాయి. ఇలా బాగా ఎర్రగా కాల్చుకొని దీన్ని ఒక గంటి మీద వేసుకొని బాగా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి. ఇవి మనం అరిసెలు చేసుకుంటాం కదా, సేమ్ అదేలా ఉంటాయండి. ఆయిల్ని బాగా పీల్చుతాయి, తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలి. టేస్ట్ కూడా కొంచెం అలా అరిసెల టేస్ట్ లాగే ఉంటుంది. ఇలా బాగా ప్రెస్ చేసేసుకోవాలి, ఆయిల్ని బాగా పిండేసుకోవాలి. ఇలా పిండుతుంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందండి. తర్వాత వీటికి ఆయిల్ ఏమి ఉండదు, నార్మల్గా పొడి పొడిగానే ఉంటుంది. ఇంత ఆయిల్ అబ్జర్వ్ చేసింది కాబట్టి ఇది ఆయిల్గా ఉంటుంది అనుకోకండి, పొడి పొడిగానే ఉంటుంది. లాస్ట్లో నేను కొంచెం గార్నిష్ కింద షుగర్ పౌడర్ని చల్లుతున్నాను. ఇలా చల్లుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, రవ్వతో అప్పాలు బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.